ఉంటాం, మీ దోమను మీరు కష్టపడండి, మీరు దున్నుకోండి ఆంధ్రాన్ని వదిలేస్తారా వాళ్ళు? ఇప్పటికే మొన్న కూడా లోకేష్ చెప్తున్న మాట నాకు పర్లేదు తెలుగులోడే అనిపించింది. ఏంటది, తెలుగుదేశం జనసేన 15 ఏళ్ళు వదిలిపెట్టదు, తెలుగుదేశం జనసేన అన్నాడు బీజేపీ అలా. అదే కదా, ఎందుకంటే బీజేపీ అట్లాగే 15 ఏళ్ల పాటు కూర్చుందాంలే పక్కన అనుకునే రకం కాదు. రేపు ఎలక్షన్ లో పొరపాటున కర్ణాటకను తెలంగాణ గెలిచిందంటే ఆంధ్రాలో మా వాటా అయిందని అడుగుతారు, మొహమాటం లేదు. అట్లాంటి తెలివైన వాళ్ళు. నవీన్ పట్నాయక్ లాంటి వాడికే సినిమా చూపించినోడు, నితీష్ కుమార్ లాంటి వాడిని పక్కన పెట్టినోడు, రాజకీయం ఎట్ట చేయాలో బాగా తెలిసిన. కానీ బాబు గారితో కొన్ని బుజ్జగింపులు లేదంటే కొన్ని సామ ఏదో అంటారు కదా దండోపాయాలు లేదంటే అలాంటివి ఉండేయట. కానీ లోకేష్ గారు అంతా ఫటాఫట్ మని తేల్చేస్తున్నారు. సీనియర్లు కూడా సర్దేసుకోవాల్సి వస్తుంది, సర్దుకుపోవాల్సి వస్తుంది. తరం మారినప్పుడు మారుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఆగ్రహమైన అనుగ్రహమైన చాలా వేగంగా ఉండేది. ఒక మనిషి వస్తే నచ్చాడంటే గనక అబ్బో అంటే ఆయన ఇక ఆయన జోలికి ఇంకెవడు వెళ్ళేవాడు కదా పార్టీలో. ఆయనకే కోపం వచ్చిందంటే పార్టీలో పక్కన పెట్టడం అని చూసేవాడు. ఇది ఎన్టీ రామారావు స్టైల్. చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్ కార్నర్ మనిషి ఫ్రమ్ ద బిగినింగ్. సాధారణ కార్యకర్త కోపాన్ని కూడా నువ్వు ఆగు బ్రదర్ చూద్దాం, సెట్ చేద్దాం అనే రకం. ద్వేషించిన వాళ్ళని కూడా దూషించిన వాళ్ళని కూడా మళ్ళీ పార్టీలోకి తెచ్చుకున్న రకం ఆయన. అంటే అది డెమోక్రసీలో ఒక పార్ట్ అని ఫీల్ అయినాడు. ఎన్టీ రామారావు తిడితే వెనకది అలా